స్టార్టింగ్ లోనే 1944వ సంవత్సరాన్ని చూపిస్తారు. ఇప్పుడిప్పుడే రెండవ ప్రపంచం ముగింపు దశకు వస్తుంది. ఇక్కడే మనకి కోర్పి అనే ఒక ముసలతను కనిపిస్తాడు. తను యుద్ధాన్ని ఇట్లా ఏం పట్టించుకోకుండా ఒక ప్లేస్ లో ప్రశాంతంగా బంగారాన్ని వెతుకుతూ ఉంటాడు. అలా నీళ్ళల్లో మట్టిని కడుగుతూ ఉన్నప్పుడే తనకి అందులో ఒక బంగారపు ముక్క కనిపిస్తుంది. దాంతో తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. వెంటనే ఆ బంగారం దొరికిన ప్లేస్ లో తవ్వడం స్టార్ట్ చేస్తాడు. అలా కొన్ని రోజులు తవ్విన తర్వాత తనకి లోపల ఇంకా చాలా బంగారం ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే ఆ ప్లేస్ మొత్తాన్ని తవ్వుతాడు. అప్పుడు తనకి అక్కడ చాలా బంగారం కనిపిస్తుంది. ఆ బంగారం మొత్తం చూడగానే తను ఆనందంతో చాలా ఏడుస్తాడు. అలా తర్వాత ఆ బంగారం మొత్తాన్ని తన దగ్గర ఉన్న బ్యాగుల్లో నింపుకొని తన గుర్రంపై తర్వాత రోజు అక్కడి నుంచి బయలుదేరతాడు. అలా కొంత దూరం వెళ్ళిన తర్వాత తనకి నాజీ సైనికులు కనిపిస్తారు. వాళ్ళు కొంతమంది అమ్మాయిల్ని బంధించి వాళ్ళతో పాటు ట్రక్కులో తీసుకువెళ్తూ ఉంటారు. అప్పుడే ఒక నాజీ సైనికుడు కొర్పిని చంపడానికి ట్రై చేస్తాడు. కానీ తన లీడర్ వాడిని ఆపి, ఎందుకురా అంత తొందరపడుతున్నావు? వాడి చావును వెతుక్కుంటూనే ముందుకు వెళ్తున్నాడు. మనం చంపినా చంపకపోయినా వాడు ఎలాగో చస్తాడు అంటాడు. అలా కొర్పిని వదిలేసి ఆ నాజీ సైనికులు అక్కడి నుంచి ముందుకు వెళ్తారు. అలా కొర్పి అక్కడి నుంచి ముందుకు వస్తూ ఉన్నప్పుడే తనకి చాలా మందిని దారి మధ్యలో ఉరివేసి కనిపిస్తారు. అంటే నాజీ సైనికులే వీళ్ళని చంపేసి ఉంటారు. అలా ఆ డెడ్ బాడీస్ ని అస్సలు పట్టించుకోకుండా ముందుకు వెళ్తూ ఉంటే తనకి ఇంకా కొంతమంది నాజీ సైనికులు కనిపిస్తారు. వాళ్ళు వెంటనే కొర్పిని ఆపుతారు. ఆగరా ముసలాడా, దేన్నో బ్యాగుల్లో నింపుకొని ఏడుకో పోతున్నట్టున్నావు, నిన్ను మొత్తం చెక్ చేయాలి అని ఆ బ్యాగులు చెక్ చేస్తూ ఉన్నప్పుడే అందులో వాళ్ళకి బంగారం కనిపిస్తుంది. దాంతో ఆ కొడుకులకి ఆశ పుడుతుంది. వెంటనే కొర్పిని చంపాలని తనపై అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ కొర్పి చూడ్డానికి ముసలోడే కానీ మహానుభావుడు. ఒకే దెబ్బతో అక్కడ ఉన్న మొత్తం సైనికుల్ని దారుణంగా చంపేస్తాడు. అలా చంపేసి తన బంగారాన్ని తీసుకొని అక్కడ నుంచి ముందుకు వెళ్తాడు. కానీ అక్కడ చనిపోయిన సైనికులు అరిచిన సౌండ్ ముందు వెళ్తున్న నాజీ సైనికులకు వినిపిస్తుంది. వెంటనే వాళ్ళు మిలిటరీ ట్యాంక్ ని వెనక్కి తిప్పి అక్కడి నుంచి వెనక్కి వస్తూ ఉంటారు. అలా వాళ్ళ సైనికులు చనిపోయిన దగ్గరికి వచ్చి ఆ లీడర్ కిందకి దిగి చూస్తే అక్కడ చిన్న బంగారపు ముక్క కనిపిస్తుంది. దాంతో ఆ లీడర్ అనుకుంటాడు, ఈ ముసలోడు దగ్గర ఆ బంగారం చాలా ఉంది, వాణ్ణి ఎలాగైనా పట్టుకోవాలి అని. దాంతో మొత్తం సైన్యాన్ని తీసుకొని కొర్పిని పట్టుకోవడానికి వస్తూ ఉంటాడు. దాంతో కొర్పి వాళ్ళని చూసి ఇంకా స్పీడ్ గా తన గుర్రాన్ని పోనిస్తూ ఉంటాడు. అలా పారిపోతున్న కొర్పిపై మిలిటరీ ట్యాంక్ తో ఫైర్ చేస్తూ ఉంటారు. ఆ ఫైర్ నుంచి కూడా తప్పించుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు కొర్పి. కానీ సడన్ గా ఆ నాజీ సైనికులు ఫైర్ చేయడం ఆపేస్తారు. ఎందుకంటే కొర్పి వెళ్తున్న దారిలోనే ముందు చాలా ల్యాండ్ మైన్స్ ఉన్నాయి అని. కానీ ఆ విషయం కొర్పికి తెలియక అలాగే ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే తన గుర్రం ఒక ల్యాండ్ మైన్ పై కాలు వేస్తుంది. దాంతో అక్కడ పెద్దగా బ్లాస్ట్ అయి తన గుర్రం చనిపోతుంది. కొర్పి దూరంగా పడిపోతాడు. అప్పుడే మళ్ళీ కొర్పి పైకి లేచి చుట్టూ ఉన్న ల్యాండ్ మైన్స్ ని చూస్తాడు. అలా అక్కడే పడిపోయిన తన మొత్తం బంగారాన్ని మళ్ళీ బ్యాగ్ లోకి ఎత్తుకొని అక్కడి నుంచి వెళ్ళడానికి ట్రై చేస్తుంటాడు. అంతలోపు నాజీ సైనికులు కూడా అక్కడి వరకు వచ్చి ఉంటారు. వాళ్ళందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. ముసలోడు బంగారాన్ని మొత్తం బ్యాగుల్లోకి నింపిన తర్వాత తన నుంచి బ్యాగులు లాక్కోవాలి అని. కానీ అప్పుడే కొర్పి తెలివిగా ఆలోచించి అక్కడ ఉన్న రాళ్ళని తీసుకొని వాళ్ళ ముందు ఉన్న ల్యాండ్ మైన్స్ పైకి విసురుతాడు. దాంతో అక్కడ పెద్దగా బ్లాస్ట్ అయ్యి చుట్టూ మొత్తం పొగతో నిండిపోతుంది. దానివల్ల కొర్పి వాళ్ళకి కనిపించడు. అప్పుడే ఆ నాజీ సైనికులు నాన్ స్టాప్ గా ఫైర్ చేస్తూ ఉంటారు. దాంతో ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకోవడానికి తన దగ్గర ఉన్న షీల్డ్ ని అడ్డు పెట్టుకుంటాడు. ఇప్పుడు మొత్తం స్మోక్ ఉండటం వల్ల ఎవరికి ఎవరు కనిపించరు. దాంతో నాజీ లీడర్ ఒక సైనికుని ముందుకు వెళ్ళమని అంటాడు. అప్పుడే ఆ సైనికుడు ముందుకు వెళ్తూ ఉంటే కొర్పి ఆ పొగలో నుంచి ఒక ల్యాండ్ మైన్ ని తీసి ఆ సైనికుడి పైకి విసురుతాడు. దాంతో ఆ సైనికుడు అక్కడే ముక్కలు ముక్కలై చనిపోతాడు. అప్పుడు ఆ నాజీ లీడర్ ఇంకా కొంతమంది సైనికుల్ని అలాగే పంపిస్తాడు. కొర్పి వాళ్ళని కూడా అలాగే చంపుతాడు. దాంతో నాజీ లీడర్ కి ఒక ఐడియా వస్తుంది. వెంటనే తను బంధించి తీసుకువెళ్తున్న అమ్మాయిల్ని కిందకి దింపి వాళ్ళ ఇద్దరిని తాడుతో బంధించి వాళ్ళని ముందుకు నడిపిస్తూ ఉంటాడు. చస్తే సైనికుల కంటే ముందు ఈ అమ్మాయిలు చేస్తారు. అలాగే ఆ ముసలోడు వీళ్ళని చూసైనా ఆ ల్యాండ్ మైన్స్ ని బ్లాస్ట్ చేయకుండా ఉంటాడు అనుకుంటాడు. కానీ అప్పుడే ఆ స్మోక్ లో కొర్పి అక్కడ నుంచి పారిపోతాడు. తర్వాత నాజీ సైనికుడు వాళ్ళ లీడర్ దగ్గరికి వచ్చి అంటాడు, జనరల్ మనల్ని తిరిగి వెనక్కి వచ్చేయమన్నాడు అని. అలాగే జనరల్ ఇంకో విషయాన్ని కూడా చెప్పాడు. మనం బంగారం కోసం వెంట పడుతున్న వాడి పేరు ఆర్మీ కోర్పి. వాడు ఒక స్పానిష్ కమాండో. తను వింటర్ వార్ లో కూడా పాల్గొన్నాడు. అప్పుడే తన మొత్తం ఫ్యామిలీని పోగొట్టుకున్నాడు. దాంతో తనకి పిచ్చి పట్టినట్టు అయింది. తను ఒక్కడే 300కి పైగా రష్యన్లని చంపేశాడు. ఇక అప్పటి నుంచి రష్యన్స్ తనని ఇమోర్టల్ అని పిలుస్తారు. అందుకే వాడి వెంట పడ్డం చాలా డేంజర్, వెనక్కి వచ్చేమని అంటాడు జనరల్. కానీ నాజీ లీడర్ మాత్రం ఐ
అయినా సరే మనం యుద్ధం అయిపోయిన తర్వాత ప్రశాంతంగా బతకాలి అంటే మనకి బంగారం కావాలి, అందుకే మనం వాడిని పట్టుకుంటే మనకి చాలా బంగారం దొరుకుతుంది అంటాడు. తర్వాత ఇక్కడ కోర్పి కొంత దూరం వెళ్ళాక తనకి తగలబడిపోయిన ఒక వెహికల్ కనిపిస్తుంది. వెంటనే దాని చాటుకు వెళ్లి తనకి అయిన గాయాలని చూసుకుంటూ ఉంటాడు. తనకి కొంత దూరంలోనే తన డాగ్ కూడా ఉంటుంది. అప్పుడే కోర్పి తనకి దిగిన బుల్లెట్లని తీసుకుని అక్కడే పడుకునిపోతాడు. కానీ కొంతసేపట్లోనే ఆ నాజీ సైనికులు తనని ఫాలో చేస్తూ అక్కడికి కూడా వచ్చేస్తూ ఉంటారు. దాంతో ఆ నాజీ సైనికులను చూసిన తన డాగ్ అరుస్తుంది. అప్పుడే కోర్పికి మెలకువ వచ్చి అక్కడి నుంచి పారిపోవడానికి ట్రై చేస్తాడు. కానీ తను తప్పించుకోవడానికి ఎలాంటి మార్గం ఉండదు. దాంతో ఆ వెహికల్ దగ్గరే దాక్కుని ఆ నాజీ సైనికులు అక్కడికి రాగానే వాళ్ళ వెహికల్ కిందికి తెలియకుండా వెళ్లి దాక్కుంటాడు. అప్పుడే ఈ నాజీ సైనికుల దగ్గర ఉన్న డాగ్స్ కూడా కనిపిస్తాయి. అవి కోర్పిని కనిపెట్టడానికి ట్రై చేస్తుంటాయి. దాంతో కోర్పి తెలివిగా ఆలోచించి తను పట్టుకొని ఉన్న వెహికల్ కి ఉన్న డీజిల్ ట్యాంక్ ని బొక్క పెడతాడు. దాంతో ఆ డీజిల్ మొత్తం రోడ్డు పైన పడిపోతుంది. అప్పుడే నాజీ సైనికులకి తెలుస్తుంది ఈ డీజిల్ వల్లే వాళ్ళ డాగ్స్ అతన్ని ట్రాక్ చేయలేకపోతున్నాయి అని. అప్పుడే కోర్పి ఆ ట్రక్ నుంచి తప్పించుకొని అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడే ఒక నాజీ సైనికుడు అతన్ని చూసి తన కాల్పై షూట్ చేస్తాడు. అలాగే వాళ్ళ డాగ్స్ ను కూడా వదిలేస్తాడు. అలా డాగ్స్ కోర్పి దగ్గరికి వస్తూ ఉన్నప్పుడే కోర్పి తెలివిగా ఆలోచించి తనని తాను తగలబెట్టుకుని పక్కన ఉన్న నీళ్ళలోకి దూకేస్తాడు. అలా అయితే డాగ్స్ ఆ ఫైర్ ను చూసి భయపడతాయి అని. అలా నీళ్ళలోకి పడిపోయిన కోర్పి బయటికి వస్తే తనని పట్టుకోవాలి లేదంటే తనని షూట్ చేసి చంపేయాలని బయటనే వెయిట్ చేస్తూ ఉంటారు నాజీ సైనికులు. అలా కొంతసేపు వెయిట్ చేసిన తర్వాత ఆ నాజీ సైనికులు కోర్పి చనిపోయాడు అనుకుని నీళ్ళలో ఉన్న బంగారాన్ని తీసుకురావడానికి లోపలికి వెళ్తారు. కానీ లోపల ఇంకా కోర్పి బతికే ఉంటాడు. అలా లోపలికి వచ్చిన ఇద్దరు సైనికుల్ని చంపేస్తాడు. దాంతో ఒక సైనికుడు భయపడి అక్కడి నుంచి పారిపోతూ ఉంటాడు. అప్పుడే ఈ నాజీ లీడర్ ఆ సైనికుణ్ణి చంపేస్తాడు. తర్వాత మళ్ళీ కోర్పి కోసం వెయిట్ చేస్తూ ఉన్నప్పుడే కోర్పి వాళ్ళకి కనపడకుండా వాళ్ళు తీసుకువచ్చిన బోట్ ని అడ్డు పెట్టుకుని నీళ్ళకి అటుపక్క వెళ్లిపోతాడు. అలా అక్కడి నుంచి పారిపోతూ ఉన్నప్పుడే నాజీ సైనికులు నాన్ స్టాప్ గా ఫైర్ చేస్తూ ఉంటారు. కానీ కోర్పి అక్కడ చనిపోయి ఉన్న సైనికుణ్ణి ఒక షీల్డ్ లాగా అడ్డు పెట్టుకుని ఆ బుల్లెట్స్ నుంచి తప్పించుకొని ముందుకు వెళ్తూ ఉంటాడు. అప్పుడే ఆ నాజీ లీడర్ కి కోర్పికి సంబంధించిన డాగ్ కనిపిస్తుంది. దాంతో తను ఇంకో బోట్ ని రెడీ చేయండి అంటాడు. తర్వాత ఇక్కడ కోర్పి కొంత దూరం పారిపోయి వచ్చిన తర్వాత అక్కడ చుట్టుపక్కల మొత్తం తగలబడిపోతున్న ఊరు కనిపిస్తుంది. అదంతా చూసి కోర్పి చాలా ఫీల్ అవుతాడు. అలా కొంత దూరం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక షెల్టర్ లాంటిది కనిపిస్తుంది. వెంటనే లోపలికి వెళ్లి కూర్చుంటాడు. అలాగే అక్కడే పడుకునిపోతాడు. కానీ కొంతసేపట్లోనే తన డాగ్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. వెంటనే తను మెలకువలోకి రాగానే తన డాగ్ పరిగెట్టుకుంటూ తన దగ్గరికి వస్తుంది. కానీ తన డాగ్ కి డైనమైట్స్ ని ఫిట్ చేసి ఉంటారు. వాటిని వెంటనే తీసి దూరంగా విసిరేస్తాడు. కానీ వాటి ఫోర్స్ వల్ల కోర్పి అక్కడే కింద పడిపోతాడు. అలా మళ్ళీ కోర్పి కళ్ళు తెరిచేసరికి తన ముందు నాజీ లీడర్ ఉంటాడు. అలా తన సైనికులతో కోర్పిని అక్కడే ఉన్న పోల్ కి ఉరివేస్తాడు. దాంతో కొంతసేపట్లోనే కదలకుండా పడిపోతాడు కోర్పి. అలా కోర్పి చనిపోయాడు అనుకుని తన జేబులో ఒక బంగారం ముక్కని వేసి అక్కడి నుంచి బంగారం ఉన్న తన బ్యాగులు తీసుకొని ఆ నాజీ సైనికులు వెళ్లిపోతారు. కానీ కొంతసేపటి తర్వాతే మనకు తెలుస్తుంది ఇంకా కోర్పి చనిపోయి ఉన్నాడు. అక్కడే పోల్ కు ఉన్న మేక్ కి తన బాడీని గుచ్చి వెయిట్ మొత్తం ఆ మేక్ పై పడేలా చేస్తాడు. ఎందుకంటే తన మెడకి తాడు బిగుసుకోకూడదు అని. అలా ఒక రోజు మొత్తం అక్కడే వేలాడుతూ ఉంటాడు. తర్వాత రోజు ఒక వార్ ప్లేన్ అక్కడ నుంచి స్పీడ్ గా వెళ్తుంది. అది వెళ్ళిన స్పీడ్ కి కోర్పి వేలాడుతున్న పోల్ కదలడంతో తను కిందకు పడిపోతూ ఉంటాడు. అప్పుడే ఆ వార్ ప్లేన్ లో ఉన్న సైనికులు అక్కడే వచ్చి కిందకు దిగుతారు. ఎందుకంటే వాళ్ళ ప్లేన్ లో ఆయిల్ అయిపోయి ఉంటుంది. అలా ఆయిల్ కోసం అదంతా వెతుకుతూ ఉన్నప్పుడే అప్పుడే కోర్పి ఆ పోల్ పై నుంచి కింద పడిపోతాడు. దాంతో ఏంటో చూద్దామని ఒక సైనికుడు కోర్పి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు ఆ సైనికుడికి కోర్పి ప్రాణాలతో ఉన్నట్టు కనిపిస్తుంది. దాంతో ఇంకో సైనికుడు వాడినేం చూస్తున్నావురా, వాడిని ఆ పక్కన ఉన్న డాగ్ ని ఇద్దరిని చంపేసి ఇక్కడ వచ్చేయి మనం వెళ్లిపోదాము అంటాడు. అలా ఆ సైనికుడు కోర్పిని చంపడానికి వెళ్తూ ఉన్నప్పుడే కోర్పి వాడిని దారుణంగా చంపేస్తాడు. అది చూసి ఇంకో సైనికుడు అక్కడికి వస్తాడు. అతని కూడా కోర్పి స్పృహ తప్పేలా కొడతాడు. అలా తర్వాత తన దగ్గర ఉన్న ఆ బంగారం ముక్కని అక్కడే పూడ్చిపెడతాడు. అలా కొంతసేపటి తర్వాత తన ముందు స్పృహ తప్పి పడిపోయిన ఆ సైనికుడికి మెలకు వస్తుంది. అతని చూడగానే కోర్పి అతనికి గన్ గురి పెడతాడు. కానీ ఏదో ఆలోచించి ఆ సైనికుడిని చంపాడు. అలాగే పూడ్చిపెట్టిన ఆ బంగారం ముక్కని కూడా బయటికి తీసుకుంటాడు. తర్వాత మళ్ళీ తనకి అయిన గాయాలని బాగు చేసుకుంటూ ఉంటాడు. ఆలోపు తన బంగారాన్ని తీసుకున్న ఈ నాజీ సైనికులు చాలా దూరం వచ్చేసి ఉంటారు.
ఉంటారు. తర్వాత కోర్పి తన డాగ్ కి అక్కడే తాగడానికి నీళ్లు పెట్టి అక్కడ నుంచి ప్లేన్ లో వచ్చిన ఆ నాజీ సైనికుడిని బంధించి తను కూడా ఆ ప్లేన్ లో అక్కడ నుంచి బయలుదేరతాడు. ఇక్కడ ఈ నాజీ సైనికులు అందరు ముందుకు వెళ్తూ ఉంటే సడన్ గా అన్ని వెహికల్స్ ఆగిపోతాయి. ఏంటని బయటికి వచ్చి చూస్తే ముందు రోడ్డుపై ఒక ప్లేన్ క్రాష్ అయి ఉంటుంది. వెంటనే నాజీ లీడర్ దాని దగ్గరికి వచ్చి చూస్తే తనకి ఏమీ అర్థం కాదు. ఈ ప్లేన్ ఎక్కడి నుంచి క్రాష్ అయింది, ఇంతకు ముందు ఇక్కడ ఏమీ లేదు కదా అనుకుంటాడు. అప్పుడే ఒక సైనికుడు ఆ ప్లేన్ దగ్గరికి వెళ్లి చెక్ చేస్తే అందులో ఒక సోల్జర్ చనిపోయి కనిపిస్తాడు. అతని మెడకి ఇంతకు ముందు కోర్పిని ఏ తాడుతో అయితే ఉరివేశారో అదే తాడు కనిపిస్తుంది. దాన్ని చూసి అందరికి దిమ్మ తిరిగి బొమ్మ కనపడుతుంది. అక్కడెక్కడో ఉరివేసిన ఆ తాడు ఇక్కడికి ఎలా వచ్చింది అని. అదంతా చూసిన నాజీ లీడర్ ఇక నుంచి తొందరగా బయలుదేరండి అంటాడు. కానీ అక్కడ ఉన్న అందరు సైనికులు చాలా భయంతో ఉంటారు కోర్పి తిరిగి వచ్చాడు అని. కానీ అక్కడే వీళ్ళు బంధించి తీసుకువెళ్తున్న అమ్మాయి మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు మొగుడు వచ్చాడ్రా, ఒక్కొక్కడికి రాడ్లు దింపుతాడు అంటుంది. అప్పుడే పక్కన ఉన్న ఒక నాజీ సైనికుడు అమ్మాయితో అంటాడు, ఏయ్ నువ్వెందుకు నవ్వుతున్నావు అని. దానికి అమ్మాయి అంటుంది, మీరు అతన్ని చంపేస్తాం అనుకుంటున్నారా? 300 మంది రష్యన్సే చేయలేంది బోడి 30 మంది మీరు కలిసి అతన్ని చంపుతాం అనుకుంటున్నారా? నేను అతని గురించి చాలా విన్నాను. అతను ఓటమిని అస్సలు ఒప్పుకోడు. మీలో ఒక్కడు కూడా ప్రాణాలతో బయటపడడు అంటుంది. అప్పుడే ఆ అమ్మాయిల దగ్గర ఉన్న నాజీ సైనికుల్ని సడన్ గా బయట నుంచి ఎవరో చంపేస్తారు. ఆ చంపింది ఎవరో మనకి బాగా తెలుసు, కోర్పినే అయి ఉంటాడు. అలా కోర్పి ఆ వ్యాన్ లోకి వచ్చి ఆ అమ్మాయిలందరినీ చూసి ఆ అమ్మాయిలకి తన దగ్గర ఉన్న గన్స్ ని ఇచ్చేస్తాడు. కానీ ముందు ఉన్న నాజీ సైనికులకి తను ఆ అమ్మాయిలు ఉన్న వెహికల్ లోకి ఎక్కాడని అస్సలు తెలీదు. దాంతో వాళ్ళంతట వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అప్పుడే ఆ అమ్మాయిలు ఉన్న వెహికల్ నడుపుతున్న వాడికి పైనుంచి ఏదో సౌండ్ వినిపిస్తుంది. అలా తను పైకి చూసేలోపు తన తలలోకి కత్తి దింపుతాడు కోర్పి. అలా ఆ డ్రైవర్ ప్లేస్ లోకి ఆ అమ్మాయి వస్తుంది. అప్పుడే కోర్పి ఆ అమ్మాయితో సడన్ గా బ్రేక్ వేయమని అంటాడు. అలా ఆ అమ్మాయి బ్రేక్ వేయగానే వెనుక వస్తున్న మిలిటరీ ట్యాంక్ ముందుకు వచ్చేస్తుంది. దాంతో తను వెహికల్ పై నుంచి మిలిటరీ ట్యాంక్ పైకి దూకి అక్కడ ఉన్న అందరినీ చంపేస్తూ ఉంటాడు. అప్పుడే ముందు వెహికల్ లో ఉన్న నాజీ లీడర్ అసలు ఏమైందిరా, ఎందుకు వెహికల్ అని ఆపుతున్నారు అంటాడు. కానీ ఆ వెహికల్ డ్రైవర్ మాత్రం ఏమీ అవ్వలేదని అలా ముందుకు వెళ్తూ ఉంటారు. కానీ అప్పుడే ఆ లేడీ స్పీడ్ గా తన వెహికల్ ని ముందుకు తీసుకువస్తుంది. అంతలో ఆ ట్రక్ లో ఉన్న మిగతా అమ్మాయిలు సడన్ గా డోర్స్ ను ఓపెన్ చేసి నాన్ స్టాప్ గా నాజీలపై ఫైర్ చేసి ఆ ట్రక్ లో ఉన్న అందరినీ చంపేస్తారు. అలా అందరు చనిపోవడం వల్ల ఆ వెహికల్ రోడ్డు పై నుంచి పక్కకు వెళ్లిపోతుంది. దాంతో ట్యాంక్ లో ఉన్న లీడర్ కి తెలిసిపోతుంది ముందు ట్రక్ లో ఉన్న మొత్తం సైనికులు చనిపోయారు అని. కానీ నాజీ లీడర్ మాత్రం ఏది ఏమైనా సరే వెహికల్ ని మాత్రం ఆపొద్దు, అలాగే ముందుకు పోనీయండి అంటాడు. అప్పుడే కోర్పి ఆ ట్యాంక్ పైకి వచ్చి లీడర్ పై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడే లీడర్ ఇంకో సైనికుని పైకి పంపించి వాడిని ఆపమని అంటాడు. అలా ఆ మిలిటరీ ట్యాంక్ సడన్ గా బ్రేక్ వేయగానే కోర్పి కిందకి పడిపోతాడు. కింద పడిన కూడా ఆ నాజీ సైనికుడు కోర్పి ఇద్దరు దారుణంగా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. కానీ లీడర్ మాత్రం అస్సలు ట్యాంక్ ని ఆపకుండా ముందుకు వెళ్ళమని అంటాడు. అలా లీడర్ ముందుకు వెళ్లిపోతాడు. ఇక్కడ కింద పడిపోయిన కోర్పి తన దగ్గర ఉన్న సైనికుని ఎంతలా కొడతాడు అంటే వెనక నుంచి వస్తున్న ఇద్దరు నాజీ సైనికులు కోర్పిని చూసి భయంతో వాళ్ళ బైక్ ని అక్కడే వదిలేసి అక్కడి నుంచి పారిపోతారు. అలా కోర్పి ఆ సైనికుని అక్కడే వదిలేసి తను ఆ బైక్ పై ముందుకు వెళ్లిపోతాడు. అప్పుడే కింద పడిపోయిన ఆ సైనికుల దగ్గరికి ఆ మొత్తం అమ్మాయిలు వస్తారు. ఆ అమ్మాయిలతో ఈ సైనికుడు చాలా దారుణంగా బిహేవ్ చేసి ఉంటాడు. అలా ఆ అమ్మాయిల్ని చూడగానే ఈ సైనికుడికి తడిసిపోతుంది. తర్వాత ఇక్కడ నాజీ లీడర్ తన కోసం వెయిట్ చేస్తున్న ప్లేన్ దగ్గరికి వెళ్తాడు. అలా తన దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం తీసుకొని తనతో పాటు ఉన్న ఇంకో సైనికుడిని అక్కడే చంపేసి అక్కడ నుంచి ప్లేన్ లో పారిపోవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అప్పుడే కోర్పి చాలా స్పీడ్ గా బైక్ పైన ఆ ప్లేన్ వెనకే వస్తూ ఉంటాడు. అలా ఆ ప్లేన్ ముందుకు వెళ్తూ ఉంటే కోర్పి మాత్రం తన దగ్గర ఉన్న వెపన్ తో ఆ ప్లేన్ ని కింద నుంచి పట్టుకుంటాడు. అప్పుడే ప్లేన్ లో ఉన్న లీడర్ పైలట్ ని అడుగుతాడు, వాడు పైకి వచ్చాడా కిందనే ఉన్నాడా అని. అప్పుడే పైలట్ కింద వెళ్తున్న బైక్ ను చూసి వాడు కిందనే ఉన్నాడు, పైకి రాలేదు అంటాడు. అలా వీళ్ళు హ్యాపీగా ప్లేన్ లో వెళ్తూ ఉంటారు. కానీ ఆల్రెడీ కోర్పి ప్లేన్ పై ఉంటాడు. అలా తను ప్లేన్ పై వేలాడుతూ వెనక వైపు వెళ్లి పట్టుకుంటాడు. దాంతో పెద్దగా సౌండ్ వస్తుంది లోపల ఉన్న వాళ్ళకి. కానీ పైలట్ మాత్రం ఇది పాత ప్లేన్ కదా, అలాగే సౌండ్ వస్తుంది, మీరేం పట్టించుకోకండి అంటాడు లీడర్ తో. అప్పుడే ప్లేన్ కి వేలాడుతున్న కోర్పి తన దగ్గర ఉన్న వెపన్ తో ప్లేన్ కి కింద నుంచి బొక్క పెట్టి ఎలాగోలా ప్లేన్ లోకి వస్తాడు. ఆ సౌండ్ విని లీడర్ గన్ తీసుకొని బయటికి వస్తాడు. అలా లీడర్ ని చూడగానే కోర్పి తనపై అటాక్ చేస్తాడు. ఇక్కడ ఇద్దరి మధ్య దారుణమైన ఫైట్ జరుగుతుంది. ఈ ఫైట్ లో నాజీ లీడర్ కోర్పిని ఎంతలా కొడతాడు అంటే తన మొత్తం
మొత్తం ఫేస్ బ్లడ్ తో నిండిపోతుంది. అయినా కూడా కొర్పీకి ఏమీ అవ్వకపోవడంతో ఆ లీడర్ గట్టిగా అరుస్తూ ఎంతలా కొట్టాలరా నిన్ను, నువ్వెందుకు చావట్లేదు అంటాడు. అలా మళ్ళీ కొర్పీని కొట్టడానికి ముందుకు వెళ్తాడు. కానీ కొర్పీ అప్పుడు తెలివిగా ఆలోచించి ఆ ప్లేన్ లో ఉన్న బాంబ్ హుక్ ని ఆ లీడర్ కి తగిలించి ఆ బాంబు ని ఓపెన్ చేస్తాడు. దాంతో ఆ ప్లేన్ లో నుంచి బాంబ్ తో పాటు ఆ లీడర్ కూడా కిందకు పడిపోతాడు. అలా లీడర్ అయితే చనిపోయాడు. కానీ ఇప్పుడు ప్లేన్ కూడా కిందకు పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే దాన్ని నడిపే పైలట్ కూడా బుల్లెట్స్ తగిలి చనిపోయే పరిస్థితుల్లో ఉంటాడు. అప్పుడే కొర్పీ అక్కడ ఉన్న తన గోల్డ్ బ్యాగ్స్ ని తీసుకొని అక్కడే ప్లేన్ లో గట్టిగా కింద పడిపోకుండా పట్టుకుంటాడు. అలా ఆ ప్లేన్ కింద పడిపోయి మట్టిలోకి కూరుకుపోతుంది. అలా కొంతసేపటి తర్వాత ఆ క్రాష్ అయిపోయిన ప్లేన్ లో నుంచి కొర్పీ మళ్ళీ బయటికి వస్తాడు. ఏది ఏమైనా కొర్పీ మాత్రం తన గోల్డ్ బ్యాగ్స్ ని వదిలేడు. అలా తన గోల్డ్ బ్యాగ్స్ ని తీసుకొని ఒక బ్యాంక్ దగ్గరికి తన డాగ్ తో పాటు వెళ్తాడు. అక్కడికి వెళ్లి తన దగ్గర ఉన్న బంగారాన్ని మొత్తం ఇచ్చేసి దీనికి ఎన్ని పైసలు వస్తాయో అన్ని ఇవ్వండి, అలాగే నాకు తీసుకువెళ్ళడానికి ఈజీగా ఉండడానికి పెద్ద పెద్ద నోట్లు ఇవ్వండి అంటాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి.